నెగ్లిజెన్స్ ఉంటే కౌన్సిల్ సార్ నేను ఇంకో అబ్జర్వేషన్ సార్, మీరు లోకేష్ గారు ఏమనుకోవచ్చు సార్, లోకేష్ గారు మేము అక్కడ ఉన్నప్పుడు ఈయన ఇక్కడ ఉండేవారు, చాలా హంబుల్ గా పద్ధతిగా చక్కగా ఉండేవారు సార్. ఇప్పుడు ఎవరు ఏ క్వశ్చన్ అడిగినా సరే ఆయన జవాబు చెప్తారు సార్, ఏ క్వశ్చన్ అడిగినా సరే. ఇప్పుడు సార్ ఇప్పుడు కేశవ్ గారు మాట్లాడుతున్నారు సార్, క్లారిఫికేషన్ ఇవ్వాలి కదా. ఇవ్వండి అది అయిపోయింది. ఓకే ఒక్క నిమిషం అండి, కూర్చోండి. నా పేరు ఎత్తినప్పుడు నేను మాట్లాడతా వచ్చేవారు, నా పేరు ఎత్తినప్పుడు మాట్లాడతా. నిన్న నేను ఎందుకు నుంచున్నాను సాఫ్రనైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్నాడు. ఆ ఒక్క ఇష్యూపై నేను నుంచున్నా. నేను లీడర్ ఆఫ్ అపోజిషన్ గారిని అడుగుతున్నా, ఏనాడైనా వేరే మెంబర్ సబ్జెక్ట్ నేను ఇన్వాల్వ్ అయ్యానా? ఈ సబ్జెక్ట్ నేను ఎక్కడ ఇన్వాల్వ్ అయ్యా స్వామి? కూర్చునున్నా, ఆయన ఏం చెప్పలేదు, నేను కూర్చునున్నా, మీకు కంఫర్ట్ లేదేమో, నేను కూర్చునున్నా స్వామి. కూర్చోండి, మీరు అట్లా మాట్లాడితే ఎట్లా స్వామి? ఆనరబుల్ మెంబర్ ఆఫ్ ద హౌస్. నా అబ్జర్వేషన్ ఏం లేదు సార్, నా అబ్జర్వేషన్ ఏమి లేదు. ఆయన గురించి చెప్తారు సార్. ఎందుకు ఆయన గురించి మీరు చెప్పడం? మీ క్వశ్చన్ లో మీ క్లారిఫికేషన్ ఏంటి? మీ క్వశ్చన్ ఏంటి అడగండి. ఆయన గురించి మీరు చెప్పడం ఎందుకు? దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వక్రంగా చాలా రిడిక్యుల్ గా ఉంది సార్. రిప్లై ఇది రిటర్న్ రిప్లై ఇంగ్లీష్ లో చాలా రిడిక్యులస్ గా ఉంది. So I request the minister before tabling this, please go through these replies. Okay. Please go through these replies. Please. మంత్రి గారు. సార్, సభ్యుడు నేను చెప్పినట్టు ఆవేదన తాపత్రయం అంతా కూడా ఏమీ రాలేదు అని ప్రపంచం అనుకుంటా ఉంది. కాదు మా సమయంలో ఏదో పెట్టుబడులు వచ్చినాయనేటువంటి భ్రమింపజేయాలనేటువంటి ప్రయత్నం చేశారు. దే హ్యావ్ టు డూ ఇట్. దాన్ని నేను తప్పుపట్టను. ఒక ప్రతిపక్షంలో వాళ్ళ పార్టీ తరఫున చెప్పుకోవడానికి అందొచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆ 12 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల వివరాలు ఏదో కూడా స్టేట్మెంట్ మీరు సభకి ఇచ్చిండుంటే, ఇదిగో ఇవి వచ్చాయనేటువంటిది, ఇన్ని ఉద్యోగాలు వచ్చాయి, ఇంత పెట్టుబడి వచ్చింది, ఇంత జిఎస్టీ వచ్చిందని చెప్పుంటే ఐ వుడ్ హావ్ ఆల్సో క్లాప్డ్ అధ్యక్ష. ఎస్ థ్యాంక్స్, బ్రహ్మాండంగా చేశారు గతంలోనా అనేటువంటిది నేను కూడా అనేవాడిని. ఊరికే మనం ఏదో బయటకు చెప్పుకున్నట్టు ఏంటండి. ప్లీజ్ కూర్చోండి సార్. అగ్రిమెంట్ నేను అనేది ఏంటంటే సార్, నేను అనేది సార్ అల్టిమేట్లీ సార్ ఇట్ ఈస్ ఎ ఛాలెంజింగ్ ప్రాసెస్. ఒక కంపెనీని పెట్టుబడి తీసుకురావాలి ఈ కాంపిటేటివ్ వరల్డ్ అంటే ఇట్ ఈస్ ఎ ఛాలెంజింగ్ ప్రాసెస్. డెవలప్డ్ అయినటువంటి ప్లేసెస్ ఇవాళ దేశంలో బ్రహ్మాండంగా ఉన్నాయి. పూణే, ముంబై, లేకపోతే హైదరాబాద్, చెన్నై, బెంగళూరు. అట్లాంటిది ఇక్కడికి తీసుకురావడానికంటే ప్రభుత్వం ఎవరున్నా కూడా ఛాలెంజింగ్ అధ్యక్ష. అగ్రిమెంట్లతోటే అయిపోదు, ఎంఓయూలతోటే అయిపోదు అధ్యక్ష. 60% ఎంఓయూలు రకరకాల దశల్లో స్లో అయిపోతాయి అధ్యక్ష. 40% మెటీరియలైజ్ అయితే కూడా అద్భుతం సాధించినట్టే అధ్యక్ష. వాళ్ళు ఏదో అగ్రిమెంట్లు చేసేస్తేనే అన్ని అయిపోతాయని వాళ్ళు అనుకోకూడదు, మేము అనుకోకూడదు అధ్యక్ష. వీ హ్యావ్ టు కంటిన్యూ